షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. అపాయకరమైన కాలములు, అపాయకరమైన విశ్వాసులు సార్వత్రిక సంఘములో ఈ యొక్క చివరి దినములలో, అంచె దినములలో మనుషుల యొక్క దుష్ప్రవర్తన గురించి అపొస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తే విషయాలు ప్రస్తావించాడు. So one of the bad traits of the believers in the universal church is haughty people. గర్వాంధులని చూస్తాం. పౌలు భక్తి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో haughty people. Haughty mind is connected with conceit. ఈ గర్వాంధులు అహంకారం కూడుకున్న వారు. గ్రీక్ భాషగా మూల అర్థం గమనించినప్పుడు ఇట్ డిస్క్రైబ్స్ ఎ పర్సన్ పఫ్డ్ అప్ విత్ ప్రైడ్ wrapped in a smoking self importance. తన యొక్క స్వంత ప్రాముఖ్యతను కోరుకునేవారు. మాత్రమే కాకుండా అహంకారంతో ఉప్పొంగేవారే ఈ గర్వాంధులు. Is morally blinded to they're morally blinded to their own flaws. వారి యొక్క తప్పుల విషయంలో కంప్లీట్గా వారు అంధులై ఉన్నారు. వారి తప్పులు ఎరగని వారే ఉన్నారు. To blow a smoke or to be cloaked in a cloud. వాస్తవానికి దూరంగా జీవించే వారి గర్వాంధులు. It pictures a mind clouded by arrogance. అహంకారముతో ఉప్పొంగుతున్న వారు. ద పర్సన్ ప్లేడ్ విత్ స్మోక్ ఇన్స్టెడ్ ఆఫ్ సబ్స్టెన్స్. వాళ్ళు ఎలాంటి కూడా ఆత్మీయత ఉండదు, స్టఫ్ వారు ఉండదు, కానీ మస్కబారిన హృదయాలు కలిగిన వారు. దాట్ సుపిట్ అదర్స్ వైల్ దే లూజింగ్ టచ్ విత్ రియాలిటీ అండ్ ట్రూత్. సత్యముతో వాస్తవానికి దూరంగా ఉన్నారు. ఇతర కంటే తాము చాలా ఎక్కువగానే భావించేవారే ఈ గర్వాంధులు. These haughty people often have a form of godliness but completely rejected through inner power of God to change life. వారి జీవితం మార్చే దేవునికి శక్తికి దూరంగా ఉండేవారు, దాన్ని విసర్జించేవారు. పైకి వీరు చాలా భక్తి గల వారే కనిపిస్తారు. అంత మాత్రమే కాదు, దే థింక్ దే నో ఎవ్రీథింగ్ అండ్ కెన్ యాక్సెప్ట్ కరెక్షన్. వారి మనం సరిదిద్దపోయినట్లయితే వారు అంగీకరించరు. అన్ని వారికే తెలుసు అన్న మనసు కలిగిన వారే ఈ గర్వాంధులు. వీళ్ళు సెల్ఫ్ వర్షిప్ స్కోర్కర్ష అంటారు. తాము పొగుడుకునే స్వభావం కలిగిన వారు. దే పుట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని స్థానంలో తమను ఉంచుకొని వారు ఉప్పొంగేవారు, గర్వముతో ఊగిపోయేవారు, పగటి కలిగిన వారని అర్థం. వాస్తవానికి దూరంగా ఉంటూ, వాస్తవికత దూరంగా, సత్యానికి దూరంగా ఉంటూ పగటి కలిగిన వారుగా ఈ గర్వాంధులు ఉంటారు. ఇతరుల యొక్క అభిప్రాయం మాత్రం కూడా గౌరవించేవారు. ఇతరులు చాలా చిన్నగా చూసే మనసుతో వీరిది. లవింగ్ దర్ ఓన్ డిజైర్స్. వారి యొక్క సొంత కోరికలను ఎక్కువగా ప్రేమించుకునేవారు ఈ గర్భాంధులను. కాబట్టి అంచెదినములో సంఘంలో విశ్వాసులు ఇలాంటి అహంకారంతో ఉప్పొంగేవారు, ఇతరులు తృణీకరించేవారు, దేవుని స్థలం తాము ఉంచుకొని వారు ముందుకు సాగిపోయేవారు. వాస్తవానికి వారి జీవితాలు చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి అలాంటి మనం ఉండకుండా దీన మనసు కలిగి ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకొని ముందుకు సాగినట్టయితే ఎంతో ఆశీర్వాదం పొందుకుంటాం. అలాంటి కృపాదేవుడు మనం దయచేయను గాక. ఆమెను స్తుతికి పాత్ర మహోన్నతర మీకు కొందరు స్తోత్ర తండ్రి. అపాయకర విశ్వాసుల గర్వాంధులు ఉంటారని వాక్యం సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్ర ప్రభువా. అండ్ హార్టీ స్పిరిట్, హార్టీ మైండ్ కలిగి ఉండకుండా మా తండ్రి అహంకారముతో గర్వంతో ఉప్పొంగిపోకుండా ప్రభువనైనా అది నాశనాన్ని నడిపిస్తున్న జ్ఞాపకం చేసుకుని మా తండ్రి దీన మనసు కలిగి మీ ఎదుట ప్రవర్తించే కృపను, ఎదుటివారిని దీన మనసు కలిగి జీవించే కృపను
మాకు ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.